హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ శాండీ. చాలా రోజులు అయిపోయింది కదా, సో మనం వీడియో పెట్టేసి. సో బిజీగా ఉన్నా అనుకుంటున్నారా? అదేం లేదు, ఊరికే పెట్టలేదన్నమాట. సో ఇప్పుడే కుదిరిందనమాట ఈ వీడియో, నా బర్త్డే వీడియో పెట్టడానికి. చూడండి మీరు కూడా, కేక్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది చూడడానికి, కలర్ఫుల్గా కూడా ఉంది. హాట్ సింబల్స్లో హ్యాపీ బర్త్డే సరు అని. నాకైతే చాలా బాగా నచ్చింది. కేక్ సూపర్ ఉంది. సో కేక్ కటింగ్ అయితే అయిపోతుంది, చూడండి మీరు కూడా. సో దీనికన్నా ముందు అయితే నేను విజయవాడ టెంపుల్కి వెళ్ళాను. ఆ వ్లాగ్ తీయలేదన్నమాట, ఎందుకంటే నేను ఫోన్ లాకర్లో పెట్టేశాను. లోపలికి వెళ్ళి చూశాక అప్పుడు అర్థమైంది, మమ్మల్ని ఆపేశారు ఎందుకనా అనుకున్నాను. తనికల భరణి గారు వచ్చారు, సో అందుకని ఆపారు కొంచెం సేపు. తర్వాత పంపించారు. అమ్మవారి దర్శనం చేసుకొని విజయవాడలో అండ్ హ్యాపీగా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ కేక్ కటింగ్ అనమాట. మా మమ్మీకి తినిపించేశాను అండ్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో కొంచెం సేపు ఫొటోస్ అలా దిగేసి ఫోటోకి పోజులు ఇచ్చేసి మనం కూడా అవి తినేసి, అండ్ మా మమ్మీ కేక్ చేస్తా అంది నా బర్త్డేకి. సో మమ్మీ కేక్ అయితే వచ్చేసిద్ది, నువ్వెందుకు మళ్ళీ చెయ్యడం కష్టపడ్డం అని చెప్పి గులాబ్ జామ్ చేయమన్నాను. అదేంటో మరి, నా చిన్నప్పటి నుంచి గులాబ్ జామ్ తింటానే ఉన్నాను నా బర్త్డేకి. ఈసారి కూడా గులాబ్ జామే కుదిరింది, కానీ బాగా చేసిద్ది. నాకు చాలా బాగా ఇష్టం అసలు గులాబ్ జాము. సో ఈ బర్త్డేకి కూడా అలా కుదిరేసింది అనమాట. సో గులాబ్ జామ్ కూడా తినిపించేసుకొని మా మమ్మీ నేను ఫోటోకి పోజ్ ఇవ్వమంటే మాత్రం మా మమ్మీ ముందు ఉంటుంది అసలు. చూడండి, పెట్టమంటే పెట్టట్లేదు, ఫోటోకి పోజ్ ఇస్తుంది. నేనేమో నోరు తెరిచి అలాగే ఉన్నాను, అయినా పెట్టట్లేదు. సో గులాబ్ జామ్ తినిపించుకోవడం కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో చేసుకోవడం ఎందుకులే అని ఆర్డర్ పెట్టామన్నమాట. ఆర్డర్ ఎందుకులే, మా డాడీ వస్తాడు కదా, మా డాడీ తెచ్చేస్తాడని చెప్పి మా డాడీ బిర్యానీ తెచ్చాడు. సో మధ్యాహ్నం అది తినేసాము. చూడండి, చికెన్ ముక్క కూడా తెలుసు అనుకుంటా నా బర్త్డే అని. ఈరోజన్నా హ్యాపీగా ఉంచుదామని చెప్పి చికెన్ ముక్క నా ప్లేట్లోకే వచ్చింది. అదేంటో మరి రోజు తిట్టేది మా మమ్మీ, ఈరోజు సైలెంట్గా ఉంది, బర్త్డే అని తిట్టట్లేదేమో నన్ను. అక్కడ మ్యాటర్ ఏం లేకపోయినా తిట్టిద్ది నన్ను, అదేంటో అర్థం కాదు అసలు. ఈవినింగ్ అయిపోయింది కదా, సో నేను చికెన్ పిజ్జా ఆర్డర్ పెట్టాను. మా మమ్మీ ఉండి దీనికన్నా బిర్యానీ బాగుంది కదా అంటుంది. ఆమెకు అలవాటు లేదు కదా, సో అందుకనే. నేనైతే చికెన్ పిజ్జా బాగా తింటాను అసలు, చాలాసార్లు తింటాను నేను. సో మీకు కూడా ఇష్టమే ఉండుంటుంది నాకు తెలిసి. అండ్ ఈవినింగ్ కేక్ కొంచెం తినేసాను, చికెన్ పిజ్జా తిన్నాను కదా, సో హెవీ అయిపోయింది. ఇంకా నా డిన్నర్ ఫినిష్ అయిపోయింది అనమాట. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.